రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్ట సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ కు శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అర్హులకు 6 గ్యారంటీలు అందిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్. నాంపల్లిలోని హజ్ హౌస్ లో పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తారన్నారు అజ్మతుల్లా. నూతన బాధ్యతలు చేపట్టిన అజ్మతుల్లాకు శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. जायजा ले रहा हूँ। मुझे मुत्तफिक करने के लिए तमाम वक्फ बोर्ड के मोअज़्ज़िज़ अराकीन का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ और मेरे पिछले 25 साल की सियासी जो मेरा सफ़र रहा तो मद्देनज़र रखते हुए वो एक मिल्लत के कौम की खिदमत के लिए मुझे बहुत भारी जिम्मेदारी मेरे कांधों पे रखे हैं। वक्फ బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ని అభినందించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, పలువురు నేతలు. అజ్మతుల్లాకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ యువనేత, విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచారన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అర్హులైన వారందరికీ 6 గ్యారంటీలు అందిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. గాంధీ భవన్ లో నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ. నిజామాబాద్ కు సంబంధించినటువంటి అర్బన్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ చాలా మంది పార్టీలో చేరుతున్న సందర్భం. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలతో మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారెంటీలు కానీ ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న తపనతో వారి వల్ల కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతూ ఉంది. पार्लियामेंट इलेक्शन में और 6 गारंटी स्कीम में इंदिरम्मा कमेटी भी बहुत जल्दी गिर रही है. इंदिरम्मा कमेटी దాంట్లో కూడా యాక్టివ్గా మీరు అందరు పార్టిసిపేట్ అయ్యండి. ఇప్పుడు రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు 10 కోట్లు కాన్స్టిట్యున్సీకి ఇచ్చినారు. ఆ ఫండ్స్లలో కూడా అందరికీ మన అభివృద్ధి విషయంలో మీరు చురుకుగా పని తీసుకొని సమయం మీదనే ప్రజల దగ్గరికి పోయి ఆ సమయాన్ని వాళ్ళ ఏం సమస్యలు ఉన్నాయి ఆ పరిష్కారం చేస్తేనే మనం మంచిగా నాయకులు అవుతాం. రాజ్యసభ ఎంపిక చేసిన పార్టీ హైకమాండ్ కు సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు సీనియర్ నేత రేణుకా చౌదరి. పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై ఆరోపణలు చేసిన బీజేపీ లీడర్ పై పరువు నష్టం దావా వేస్తామన్నారు రేణుకా. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని సమ్మక్క సారలమ్మ జాతరను ప్రారంభించారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కుటుంబ సమేతంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, మున్సిపల్ సిబ్బంది జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గతంలో రీతిలో బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. సాయంత్రం అమ్మవార్లు వస్తారు, రేపు ఇంకొక అమ్మవారు వస్తారు. అదే మాదిరిగా జనగామ నుంచి తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఘనంగా చేసి పెట్టే ఆ కార్యక్రమాన్ని కూడా మరి నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది, మరి అదే మాదిరిగా సింగరేణి పూర్తి స్థాయిలో వీటిలో అధికారులు తమ సమయాన్ని కేటాయించి. మరోవైపు పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. త్వరలో అభ్యర్థుల ఎంపిక ఫైనల్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.